ఒకప్పుడు ఒక చిన్న ఎర్ర కోడి ఉండేది. ఆమె ఒక ఫారంలో తన స్నేహితులతో ఒక సోమరి కుక్క, ఒక నిద్రపోతున్న పిల్లి, ఒక శబ్దం చేసే బాతు కలిసి జీవించేది. ఒకరోజు కోడి పొలంలో గింజలు తింటూ ఉండగా కొన్ని గోధుమ గింజలు కనపడాయి. ఆమె అడిగింది, ఈ గింజలను నాటడానికి ఎవరు నాకు సహాయం చేస్తారు? నేను కాదు, అంది కుక్క. నేను కాదు, అంది పిల్లి. నేను కాదు, అంది బాతు. అప్పుడు చిన్న ఎర్ర కోడి ఒంటరిగా గోధుమ గింజలను నాటింది. కొంతకాలం తర్వాత గోధుమలు పండాయి. కోడి అడిగింది, ఇప్పుడు ఈ గోధుమలను కోయడానికి ఎవరు సహాయం చేస్తారు? నేను కాదు, అంది కుక్క. నేను కాదు, అంది పిల్లి. నేను కాదు, అంది బాతు. కోడి ఒంటరిగా గోధుమలను కోసింది. తర్వాత ఆమె అడిగింది, ఈ గోధుమలను పిండి చేయడానికి ఎవరు సహాయం చేస్తారు? మళ్ళీ అందరూ నేను కాదు అన్నారు. కోడి ఒంటరిగా పిండి చేసింది. తర్వాత ఆమె అడిగింది, ఈ పిండితో రొట్టె వండడానికి ఎవరు సహాయం చేస్తారు? నేను కాదు, అంది కుక్క. నేను కాదు, అంది పిల్లి. నేను కాదు, అంది బాతు. కోడి ఒంటరిగా రొట్టె వండింది. రొట్టె వాసని ఫారంలో వ్యాపించగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ రొట్టె తినడానికి ఎవరు సహాయం చేస్తారు? అని కోడి అడిగింది. నేను, అంది కుక్క. నేను, అంది పిల్లి. నేను, అంది బాతు. కాని చిన్న ఎర్రకోడి నవ్వుతూ అంది, మీరు నాటడంలో, కోయడంలో, పిండి చేయడంలో, వండడంలో సహాయం చేయలేదు. కాబట్టి నేను ఒంటరిగా తింటాను. అలా ఆమె సంతోషంగా తన రొట్టె తిన్నది. నీతి: కష్టపడి పనిచేసిన వారికే ఫలితం లభిస్తుంది.